శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. మరి ఈరోజు తులారాశి వారి దిన ఫలితాల్లో ఆదివారము మార్చి 23 తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ లభిస్తుంది. వీరికి డబ్బుకి ఎటువంటి సమస్య అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జ్యోతిశాస్త్రం ప్రకారము తులారాశి వారు న్యాయానికి సంకేతము. ఈ రాశి వారికి శుక్రుడు ప్రభావంతో రియల్ ఎస్టేట్, కమ్యూనికేషన్ నైపుణ్యత బాగా కలిసి వస్తుంది. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ చేపించుకొని నిరాశ చెందినవారు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం అయితే దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి అర్జున్ రాజు గారు అండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9676161919. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తులారాశి వారి రోజువారీ దిన ఫలితాల్లో ఈరోజు మీ అంతర్దృష్టి మరియు ఏదైనా పరిస్థితిపై మీ అవగాహనతో మీ చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకోవడానికి ఇది సరైన రోజు. మీ కార్యాలయంలో లేదా మీ సన్నిహితుల్లో ఒకరికి ఏదైనా ప్రధాన సమస్యకు మీరు వినూత్న పరిష్కారాన్ని అందించగలుగుతారు. ఇది మీకు ఉత్తేజకరమైన సమయము. మీరు శ్రద్ధ కోరాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రజలు మీ సహాయం మరియు మద్దతు కోసము మీ వైపు మగ్గు చూపుతూ ఉంటారు. ఈరోజు మీరు చాలా వరకు మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా ఈరోజు మీరు అనారోగ్యంతో బాధపడుతుండవచ్చు. మీరు చాలా ఎక్కువ నర్సింగ్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కానీ చింతించకండి, మీ సహాయం వల్ల ఏదో మంచి జరగబోతుంది. అయితే ఈరోజు మీరు చిన్న ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు దగ్గరగా ఉన్నవారి చిన్న ఆరోగ్య సమస్యలను విస్మరించడం వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలు తలెత్తవచ్చు. మీ ప్రేమ జీవితం పట్ల మీకు మృదువైన దృక్పథం ఉంటుంది. అయితే నిజమైన అనుభూతి లేని పరిస్థితిలోకి మీరు నెట్టబడవచ్చు మరియు అందువల్ల మిమ్మల్ని వారి జీవితంలో భాగం చేసుకోవడానికి ముందుకొచ్చే వారి పట్ల మీరు పెద్దగా ఆకట్టుకోలేరు. కాబట్టి అలాంటి వ్యక్తులతో ప్రేమ పనిచేస్తుందని ఆశించవద్దు. అయితే వారు హృదయపూర్వకంగా మరియు హృదయపూర్వక స్నేహితులుగా మారవచ్చు. ఈరోజు మీరు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. మీ పని ప్రదేశంలో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి మరియు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి మీరు చాలా ఆసక్తిగా ఉంటారు. మీ ఉత్సాహం మీ సహోద్యోగుల్లో అసూయ మరియు చెడు భావాలను పెంచుకోకుండా జాగ్రత్త వహించండి. ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడానికి మీ ఉన్నతాధికారులను ఆకట్టుకోవడమే కాకుండా మీ సహోద్యోగుల మద్దతును పొందడం కూడా అవసరమని మీరు గ్రహించాలి. ఈరోజు మీ ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఈరోజు మీ బంధువుల్లో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు. మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల ఈరోజు మీరు ప్లాన్ ఖరాబ్ అయిందని అప్సెట్ అవుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసరమైన సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడతారు. విజయం కోసము కలలు కనడము తప్పు కాదు, కానీ ఆ సమయాన్ని పగలకుండా కలలు కనడానికి ఖర్చు చేయడం మాత్రం మంచిది కాదు. ఈరోజు మీరు ప్రేమ బంధాన్ని బలంగా చేయడానికి మీ ప్రేయస్సు కోసము మీరు చేయవలసిందల్లా తెలుపు చాక్లెట్లు ప్రస్తుతం బహుమతులుగా ఇవ్వండి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 5, సంపద 2, కుటుంబం 3, ప్రేమ సంబంధిత విషయాలు 1, వృత్తి 3, వివాహాల జీవితం 1. తులారాశి వారికి ఆదివారము మార్చి 23 జ్యోతిశాస్త్రం ప్రకారము దిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.